ఇది నా రావణ్ పార్ట్ 98. ఈ రోజైతే 4 ఎపిసోడ్స్ ఇస్తానండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. సింగమని వెళ్ళి ఇంట్లో భవనం అనుకుంటే దానికి 2 ఇంతలు ఉన్న సిద్ధు మనిషిని చూసి కొంతమంది గర్వంతో ఉంటే మరి కొంతమంది గుండెల్లో ఇంకా మంటలు చెలరేగాయి. అందరూ గుమ్మం దగ్గరికి వెళ్ళి లోపల జరిగేది అలాగే చూస్తూ ఉన్నారు. సుమంత గారు ఆగిపోతే ఆయన వెనుకే మిగతా వాళ్ళు కూడా అలాగే ఆగిపోతారు. లోపల జరిగేది చూస్తూ ఉండిపోతారు. ఇక సిద్ధు, అమ్ము, సన్నీ, బన్నీ నలుగురు కూర్చుని ఎంతో నిష్ఠగా పూజ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళంటే ఓకే, మరీ చిన్నపిల్లలు కూడా అంత ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయ్యి తల్లి తండ్రులతో పూజ చేస్తున్న దృశ్యం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం కాబట్టి అమ్ము రోజు కన్నా ఇంకా కొంచెం ముందుగానే లేచి అద్దంలో ఉండే మాంసాన్ని పనివాళ్ళ చేత మళ్ళీ మొత్తం క్లీన్ చేపించి తరుక్కుమని మెరిసేలా చేపించి సాంబ్రాణి ధూపంతో నింపేసింది. అంతలో సిద్ధు పిల్లలు కూడా లేచి స్నానం చేసి రెడీ అయి వస్తారు. ముగ్గురు ఒకే చోట ఉంటే అమ్ము కళ్ళు వాళ్ళు అచ్చు గుద్దునట్టు ఉన్న ముగ్గురు పైనే అలాగే నిలిచిపోతాయి. శ్లోకాలు మంత్రాలు అన్ని నేర్పించింది. తల్లితో పాటు ప్రతిరోజు పూజ చేసే సిద్ధు ఆమె చనిపోయిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయాడు. ఇన్ని సంవత్సరాలు మళ్ళీ అమ్మ వచ్చిన దగ్గర నుంచి దేవుడి ముందు చేతులు జోడిస్తున్నాడు. పంచె కట్టుకుని పైన కండువాతో ఉన్న సిద్ధుని చూసి ఎందుకు తెలీదు ఒక్కసారిగా అమ్మ ఒళ్ళు జలతరిస్తుంది. ఎప్పుడు కూడా ఈ గెటప్ లో చూడని అమ్మకి సిద్ధు చాలా కొత్తగా కనిపిస్తాడు. ఈ రోజు నువ్వే పూజ చేయకన్నా అంటుంది. సరే అని సిద్ధుని పూజ చేస్తాడు నిష్ఠగా. ఇక నలుగురు కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఆ సీన్ చూసి సుమంత గారికి మహతి గుర్తుకు వచ్చి కళ్ళ ముందు మెదిలాయి. మహతికి దేవుడు అంటే చాలా భక్తి, పూజలు పిచ్చి. ప్రతిరోజు పూజలు చేస్తుంది. శుక్రవారం వస్తే చాలు సుమంత గారి చేత పూజ చేపించేది. సిద్ధుని చూస్తూ ఉంటే సుమంత గారితో పాటు భువన, హేమంత్, జమునకి కూడా మహతిని చూసినట్టే అనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి చూస్తూ ఉంటే సిద్ధు తల్లిలాగే ఉంటాడు. సిద్ధు, సన్నీ, బన్నీ తెల్ల పంచెలు కట్టుకుని పైన కండువతో ముగ్గురు ఎంతో ముచ్చటగా ఉన్నారు. అమ్మో అయితే చెప్పనవసరం లేదు. ఎర్రటి పట్టు శారీ, గ్రీన్ కలర్ బోర్డర్ తో మెడలో తాళి, చైన్, నల్ల పూసలు, దానికి తోడు ఇంకో లాంగ్ లెంత్ హారం, చెవులకు కొంచెం పెద్ద బుట్టలు, చేతుల నిండా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మట్టి గాజులు. ప్రతి ఒక్కరికి నిజంగానే లక్ష్మీదేవిలానే అనిపిస్తుంది. సిద్ధు అమ్ము పటాలకు ఇక పూలు చల్లుతూ శ్లోకాలు చదువుతూ ఉంటే వాళ్ళతో పాటు శృతి తప్పకుండా గొంతు కలిపి ముద్దు ముద్దుగా పలుకుతున్న సన్నీ, బన్నీని చూసి ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతంగా ఉంది. సాక్షాత్తు శివ పార్వతులు తమ పుత్ర రత్నాలతో తమ ముందున్నారా అన్నట్టు ఉంది. ఆఖరిగా అమ్మో గంట మోగిస్తూ ఉంటే సిద్ధు హారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేస్తారు. అమ్మో హారతి తీసుకుని పిల్లలకు, సిద్ధుకి, ముగ్గురికి విభూది పైన మరొకసారి కుంకుమద్ది కుంకుమ సిద్ధు ముందు పెట్టేసరికి ఆమె నుదుటిన పాపిట్లో అద్దుతాడు. పనివాళ్ళు కూడా పూజలో భాగమే. ఒక పక్కగా నిలబడేసరికి అందరికీ హారతి చూపిస్తుంది అమ్మో. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుండి ఆమె చూపు ఒక్కసారిగా గుమ్మం వైపు పోయేసరికి సింగమనేని ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేసరికి ఆమె గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. సడన్ గా వాళ్ళని అక్కడ చూసేసరికి ఆమెకు భయం వేసింది. సిద్ధు పిల్లల్ని చెరోవైపు ఎత్తుకుని దగ్గరికి వెళ్ళి అమ్ము అని వస్తాడు. తన సిద్ధు స్పర్శతో మళ్ళీ ఒక్కసారిగా మామూలు స్థితికి వచ్చి ఓరగా అతని వైపు చూస్తుంది అమ్ము. పెదాల్లో కనిపించని కిల్లింగ్ స్మైల్ తో నచ్చిందా సర్ప్రైజ్ అంటాడు చూపులతోనే సిద్ధు. పనులు చేస్తావు, ఇలాంటి భయంకరమైన సర్ప్రైజ్లు ఇచ్చేటప్పుడు చెప్పి చేయవయ్యా మగడా అని అంటుంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో. ముందు వాళ్ళని లోపలికి పిలిచి హారతి ఇవ్వు అని అంటాడు సిద్ధు. ఇంకా భువన ఒక్కసారిగా యాటిట్యూడ్ గా అత్తగారి హోదాలోకి మారిపోయి నవ్వుతూనే ఏమ్మా కోడలి పిల్ల, వచ్చిన వాళ్ళని ఎంతసేపు లోపలికి పిలవకుండా గుమ్మం బయట నిలబెడతావు? లోపలికి పిలిచేది ఏమైనా ఉందా? లేదా సింగమనేని కోడలంటే పరువు ప్రతిష్టలకు నిలువెత్తు రూపంలో ఉండాలి. నీకు చాలా నేర్పించాలి నేను. వచ్చా కదా నేర్పిస్తాలే అని నవ్వుతూనే చొర కంటిస్తుంది అమ్ముకి. అమ్ము మనసులో
నువ్వే కదా నా భర్తని, నా పిల్లల్ని, నన్ను చంపాలని ఏదో కుట్రలు చేసింది. చూస్తాను చూస్తాను, ఇకపై నేను కూడా నీ సంగతి అని నవ్వుతూ, అలాగే అత్తయ్య గారు, నేను మీ దగ్గర చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటాను. అలాగే మీకు కూడా నాకు తెలిసింది ఖచ్చితంగా నేర్పిస్తాను అని తను కూడా ఏ మాత్రం తగ్గకుండా షార్ప్గా చెప్పింది. లోపలికి రండి, వచ్చి హారతి తీసుకోండి అంటుంది, మొహం మీద చిరునవ్వు చెదరనివ్వకుండా. అందరూ లోపలికి వచ్చి హారతి తీసుకుని బొట్టు పెట్టుకుంటారు. సూరజ్, వదిన సూపర్ క్యూట్ గా ఉన్నావు అని బుగ్గలు లాగి, ఇంకా నా ప్రిన్సెస్ లకు చెప్పనే అవసరం లేదు, బొమ్మల్లా ఉన్నారు, ఎంత ముద్దుగా ఉన్నారు అని చిన్నగా సన్నీ బన్నీ బుగ్గలు కొరుకుతాడు. ఆ బాబా నొప్పి అని అంటారు. తింటాను, మీరు నాకు అంతగా నచ్చేశారు అని మొహమంతా ముద్దులు పెడుతూ గిలిగింతలు పెడతాడు. సన్నీ బన్నీ మెలికలు తిరుగుతూ ఆ బాబా అని కిలకిలా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు అలా నవ్వుతూ ఉంటే ఏదో రిధంలా రీసౌండ్ లా వస్తుంది. వాళ్ళ నవ్వులు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది. అందరూ సన్నీ బన్నీ వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు. అమ్మో, చిన్న వచ్చి రాగానే అల్లరి మొదలు పెట్టావా అని హారతి పళ్ళం మేఘాకిచ్చి దేవుడి గదిలో పెట్టి రమ్మని చెప్తుంది. మా అమ్మగారి ఆశీర్వాదం కోసం కాళ్ళు పట్టుకుంటుంది అమ్ము. సుమంత్ గారు ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళతో చల్లగా ఉండు తల్లి అని దీవిస్తారు. అలాగే జమున ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. కానీ బోన హేమంత్ గారి దగ్గరికి వెళ్ళదు. ఇద్దరు మొహాల్లో పేలాలు పేలుతూ ఉంటాయి అమ్ముని చూసి. సన్నీ బన్నీ అందరి వైపు చూస్తూ ఎవరు వీళ్ళంతా అని గుసగుసగా అడుగుతారు సిద్ధు చెవిలో. దానికి సిద్ధు కూడా నవ్వుతూ సుమంత్ గారి వైపు చూపిస్తూ అంతే గుసగుసగా, ఆయన మన నాన్నగారు అంటాడు సిద్ధు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఆశ్చర్యంగా ఎగ్జైట్ అవుతూ మీ డాడీనా అని నోరు తెరుచుకుని సిద్ధు వైపు సుమంత్ గారి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటారు. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న సన్నీ బన్నీని చూసి అందరికీ ఎంతో ముద్దొస్తారు. ఆఖరికి బోన హేమంత్ కూడా ఇద్దరు మనసులో వీళ్ళేంటి అసలు ఎంత ముద్దుగా ఉన్నారు అనుకుంటారు. సుమంత్కి అయితే ఎప్పుడెప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దులు పెట్టుకోవాలా అనిపిస్తుంది. వాళ్ళని చూస్తూ ఉంటే ఆయనకి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. మన వాళ్ళని చూసిన సంతోషంలో ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవడంతో ఒక్క క్షణం వెనక్కి తూలి పడిపోబోతున్నాయన్ని సిద్ధు ఒక్కసారిగా రెప్పపాటుతో గ్రహించి పిల్లల్ని కిందకి దించి తండ్రి దగ్గరికి వెళ్ళి నానా ఏమైంది, ఇలా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెడతాడు సిద్ధు. ఆయన అలా చూసి అందరికీ ఒక్క క్షణం భయం వేసింది. కానీ సుమంత్ గారు నవ్వుతూ నాకేం కాలేదు చిన్న, నేను బాగానే ఉన్నాను అంటారు ఆయన నవ్వుతూ. ఆయన నవ్వును చూసి ఇక మామూలుగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంటారు అందరూ. నాకేం కాలేదులే చిన్ని కన్నా, సంతోషం ఎక్కువై తడబడ్డాను అంతే. సిద్ధు తండ్రి కన్నీళ్లను తుడిచి మీరు ఎక్కువగా దేనికి రియాక్ట్ కాకూడదని తెలుసు కదా అని అంటాడు సిద్ధు. ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకుందామన్నా కుదరడం లేదురా, నా మనవల్ని చూపించాలి అనిపించట్లేదరా నీకు, వీళ్ళని చూస్తే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది కన్నా, అచ్చుగుద్దినట్టు నీలానే ఉన్నారు వీళ్ళిద్దరూ అని అంటారు సుమంత గారు ఎమోషనల్ అవుతూ. జరిగిపోయింది వద్దు నాన్న, ఇప్పుడు ఇకపై మీ దగ్గరే ఉంటారు, మిమ్మల్ని మీ బంధాన్ని ఎవ్వరూ వేరు చెయ్యనివ్వను అని సన్నీ బన్నీ వైపు చూసి చామ్స్ కమ్ అని అనగానే ఒక్క ఉదుటున సిద్ధు దగ్గరికి వస్తారు. వాళ్ళ చేతుల్ని తీసుకుని ముద్దు పెట్టి ఆయన మీకేమవుతారో తెలుసా అని అంటాడు సిద్ధు. తెలీదు అని తలూపుతారు. సన్నీ బన్నీకి ఏ ఒక్క రిలేషన్ గురించి తెలీదు, వాళ్ళకి ఏ వరుసలు పెట్టి పిలవాలి అని కూడా తెలీదు. బాబాయ్, అత్త, పిన్ని, మామ ఈ రిలేషనే తెలుసు, ఇంకేమీ తెలీదు. అది కూడా అమ్ము చెప్తేనే తెలిసింది సన్నీ బన్నీలకి. సన్నీ బన్నీ వాళ్ళ చిన్ని కళ్ళను పెద్దగా చేసుకుని ఆయన మాకు ఏమవుతారు అని ముద్దు ముద్దుగా అడుగుతారు. వాళ్ళ మాటలు, వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే సుమంత్ గారికి కాళ్ళు భూమి మీద నిలబడడం లేదు ఆనందంతో. సిద్ధు
తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని మై డాడీ మీకు గ్రాండ్ ఫాదర్ అవుతారు అని అనగానే ఇద్దరు ఎస్ మీ గ్రాండ్ పానే తాతయ్య అంటాడు. సిద్ధు సుమంత గారు వచ్చి ఏడుపుని కష్టంగా ఆపుకుంటూ పిల్లలు ఆయన్ని తాతయ్య అని పిలిచి తన ఒడిలోకి ఎప్పుడెప్పుడు చేరుతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన. ఇంకో పక్క అసలు ధ్రువ పరిస్థితి చెప్పనే అవసరం లేదు. గుమ్మం దగ్గర నుంచి ఆ అందమైన ఫ్యామిలీని చూసి అతనిలో గిల్టీనెస్ ఇంకా ఎక్కువైంది. ఇంత అందమైన కుటుంబాన్న నేను చంపాలి అనుకుంది అని లోపలే బాధతో కృంగిపోతున్నాడు ధ్రువ. అసలు సన్నీ బన్నీని చూస్తూ ఉంటే అతని బాధ ఇంకా ఎక్కువైంది. ముద్దులకే ఆ పసిపిల్లల్ని ఎలా చంపాలి అని అనుకున్నాడో అతనికే తెలియడం లేదు. నిజంగా ప్రిన్సిల్లా ఉన్న ఇద్దరిని చూసి అతనికి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇక ఎవరూ చూడకుండా వాటిని తుడుచుకుని ఈ చేతులతో ఆ పసిపిల్లల నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను అని అతని మనసు వెలువెల్లాడిపోతుంది. ఇక అక్కడ నిలబడాలి అంటేనే ధ్రువం వల్ల అస్సలు కావటం లేదు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.